ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కపిలతీర్థంలో శాస్త్రోక్తంగా సుబ్రహ్మణ్య హోమానికి అంకురార్పణ. తిరుపతిలో కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలు. తిరుపతి కపిలేశ్వర ఆలయాన్ని సందర్శించిన రాష్ట్ర హోంమంత్రి. కామాక్షి సమేత కపిలేశ్వర స్వామికి పూజలు నిర్వహించిన అనిత. తిరుచానూరులో ఈ నెల 28వ తేదీ నుండి కార్తీక బ్రహ్మోత్సవాలు. శ్రీ పద్మావతి దేవి ఉత్సవాల బుక్లెట్ ను ఆవిష్కరించిన టీటీడీ ఈవో. శ్రీకాళహస్తీశ్వరాలయంలో మృత్యుంజయ స్వామి అభిషేకం. పంచాక్షరి మంత్రంతో ప్రతిధ్వనిస్తున్న శివాలయాలు. పరమ పవిత్ర కార్తీక మాస శుభవేళ తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి వారి ఆలయం పంచాక్షరి నామంతో ప్రతిధ్వనిస్తోంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని టీటీడీ ఆధ్వర్యంలో కపిలతీర్థంలో నవంబర్ 2వ తేదీ నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సోమవారం ఉదయం గణపతి హోమం సంప్రదాయ శోభితంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో శ్రీ వినాయక స్వామి వారిని సుగంధ భరిత పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో అందంగా అలంకరించి వెంచేపు చేశారు. అనంతరం ఆగమ పండితులు, అర్చకులు యాగశాలలో కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహ వాచనం, గణపతి పూజ, సంకల్ప పూజ, అగ్ని ప్రతిష్ఠ, షోడశ గణపతి పూజ, హోమం జరిపి మహాపూర్ణాహుతి సమర్పించారు.
ఇక సోమవారం సాయంత్రం సుబ్రహ్మణ్య స్వామి హోమానికి అంకురార్పణ జరిగింది. కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలలో భాగంగా ఈ నెల 5వ తేదీ నుండి 7వ తేదీ వరకు సుబ్రహ్మణ్య స్వామి హోమం జరగనుంది. ఇందులో భాగంగా కలశ స్థాపన, కలశారాధన జరిపారు. హోమం జరిపి లఘు పూర్ణాహుతి సమర్పించారు. ఆపై నివేదన, హారతులను అందజేశారు. తిరుపతిలో ప్రసిద్ధ శైవక్షేత్రంగా అలరారుతున్న కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామి వారిని సోమవారం రాష్ట్ర హోంశాఖ మంత్రి వి అనిత దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న హోంమంత్రికి డిప్యూటీ ఈవో దేవేంద్రబాబు అర్చకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయంలోని శ్రీ విఘ్నేశ్వర స్వామి, శ్రీ కపిలేశ్వర స్వామి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ దక్షిణామూర్తి స్వామి, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారిని అనిత దర్శించుకున్నారు. అనంతరం ఉంజల్ మండపం ప్రాంగణంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా డిప్యూటీ ఈవో దేవేంద్రబాబు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆపై మంత్రి అనిత మీడియాతో మాట్లాడారు. కార్తీక మాసం మొదటి సోమవారం కపిలతీర్థంలో ఉన్న కపిలేశ్వర స్వామిని దర్శించుకోవటం అనేది నిజంగా ఒక పూర్వజన్మ సుకృతంగా భావించాలి. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం ముగించుకొని ఈరోజు ఇక్కడ కపిలతీర్థం వచ్చిన తర్వాత నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ ఉన్న భక్తులందరూ కూడా చాలా హ్యాపీగా ఉండి స్వామివారిని దర్శించుకొని ఆశీర్వాదం తీసుకుని వెళ్తున్నారు. ఆ స్వామివారి ఆశీర్వాదం మనందరికీ కూడా మెండుగా ఉండాలని స్ఫూర్తిగా కోరుకొని బయటకు వచ్చాం. ఆ తరువాత ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలలో భాగంగా నిర్వహించిన గణపతి హోమంలో మంత్రి పాల్గొన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబర్ 28వ తేదీ నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా ఉత్సవాల వివరాలను తెలిపే బుక్లెట్ను సోమవారం టీటీడీ ఈవో శ్యామలరావు ఆవిష్కరించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో ఈవో శ్యామలరావు ఈ మేరకు బుక్లెట్ను ఆవిష్కరించారు. డిసెంబర్ 2వ తేదీన గజవాహనం, డిసెంబర్ 3న బంగారు రథం, డిసెంబర్ 5న రథోత్సవం, డిసెంబర్ 6న పంచమి తీర్థం జరుగుతాయని ఈ సందర్భంగా ఈవో శ్యామలరావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, డిప్యూటీఓలు గోవిందరాజన్, ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి క్షేత్రంలోని జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివారి దివ్య ప్రాంగణంలో శ్రీ మృత్యుంజయ స్వామివారికి అభిషేకం జరిగింది. ముందుగా అర్చకులు గణపతి పూజ నిర్వహించారు. అనంతరం శ్రీ మృత్యుంజయ స్వామివారికి సంకల్పపూర్వకంగా సకల ఉపచారాదులను పూర్తి చేశారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి పంచామృతాలు, ఫలరసాలు, విభూది, చందనం వంటి పరిమళ ద్రవ్యాలతో శోభాయమానంగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం అలంకరణలు పూర్తి చేసి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.
తిరుపతిలోని అలిపిరి సమీపంలోని ధ్యానారామంలో శనివారం కార్తీక మాస విశేష అభిషేకాది ఆరాధనలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కార్తీక సోమవారం తెల్లవారుజామునే శ్రీ ఉమా బృహదీశ్వర స్వామివారికి రుద్రాభిషేకం వేదోక్తంగా జరిగింది. ముందుగా అర్చకులు సంకల్ప పూజ, మహాగణపతి పూజ, పుణ్యాహవచనం జరిపారు. ఆపై వేద పండితుల నమక చమక పారాయణం, మంగళ ధ్వనులు, శంఖునాదం, భక్తుల శివనామ స్మరణల నడుమ శ్రీ ఉమా బృహదీశ్వర స్వామివారికి అర్చకులు అత్యంత మహత్తరంగా పంచామృతాలు, విభూది, చందనం, కుంకుమాది మంగళ ద్రవ్యాలతో రుద్రాభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఆపై చందన రేఖలు, కుంకుమ తిలకంతో భస్మధారణ పూర్తి చేసి పుష్పమాలలను అలంకరించి బిల్వార్చన, పుష్పార్చనలతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. నమామీశమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మవేదస్వరూపం అజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చిదాకారమాకాశవాసం భజేహం. నమామీశమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మవేదస్వరూపం. నిరాకారమోంకారమూలం తురీయం గిరాజ్ఞానగోతీతమీశం గిరీశం కరాళం మహాకాలకాలం కృపాలం గుణాగార సంసార సారం నతోహం. తుషారాద్రి సంకాశ గౌరం గభీరం మనోభూత కోటి ప్రభాసీ శరీరం స్ఫురన్మౌలి కల్లోలిని చారు గంగ రసఫాల బాలేందు కంఠే భుజంగా. తిరుపతిలో అత్యంత పురాతన వైష్ణవ క్షేత్రంగా వినుతుకెక్కిన శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం ఉత్సవ శోభతో కనువిందు చేస్తోంది. పరమ భాగవతోత్తములు వైష్ణవ ధర్మ వ్యాప్తికి విశేషంగా కృషి చేసిన భక్తాగ్రేసరులు మనవాళ మహాముని వేదాంత దేశికర్ల తిరునక్షత్ర మహోత్సవాలను టీటీడీ వైభవపేతంగా నిర్వహిస్తోంది. ఆ ఉత్సవ విశేషాలు మీకోసం. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో మనవాళ మహాముని తిరునక్షత్రోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. తమిళ ఐపసి మాసం మూలా నక్షత్రంలో మనవాళ మహాముని అవతరించారు. భగవద్ రామానుజుల వారి అవతార స్వరూపంగా వినుతుకెక్కిన మనవాళ మహాముని శ్రీ వైష్ణవ తత్వ వ్యాప్తికి విశేషంగా కృషి చేశారు. టీటీడీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా శ్రీ గోవిందరాజస్వామి వారి సన్నిధిలో మనవాళ మహాముని ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 28వ తేదీ నుండి నవంబర్ 6వ తేదీ వరకు నిర్వహిస్తున్న మనవాళ మహాముని ఉత్సవాలలో భాగంగా సోమవారం సాయంత్రం మనవాళ మహాముని సన్నిధిలో టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వాముల ఆధ్వర్యంలో దివ్య ప్రబంధ సేవాకాలం సాతుమొర నిర్వహించారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఘంటాస్వరూపంగా ప్రసిద్ధి చెందిన శ్రీ వేదాంత దేశికుల వారి తిరునక్షత్ర మహోత్సవాలు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఘనంగా జరుగుతున్నాయి. తమిళ ఐప్పసి నెల శ్రవణ నక్షత్రం రోజున వేదాంత దేశికుల వారు అవతరించారు. ఈ సందర్భంగా అక్టోబర్ 31వ తేదీ నుండి నవంబర్ 9వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో శ్రీ వేదాంత దేశికుల తిరునక్షత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 5వ రోజైన సోమవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలోని శ్రీ వేదాంత దేశికుల సన్నిధిలో శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం, సేవాకాలం సాతుమొర నిర్వహించి మహామంగళ హారతులను సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే
శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాద్రి దివ్యక్షేత్రం భక్తులతో సందడిగా కనువిందు చేసింది. కార్తీక మాసం తొలి సోమవారాన పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు అశేషంగా తరలివచ్చారు. స్థానికులే కాకుండా ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అరటి దొన్నల్లో దీపాలను వెలిగించి నదిలో వదిలారు. సీతారామచంద్రస్వామి వారి దేవాలయం, శివాలయాలను దర్శించుకుని దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం కొర్లాంలోని పురాతన శివాలయంలో అభిషేకం కన్నుల పండుగగా జరిగింది. కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా అర్చకులు అభిషేక ప్రియుడైన పరమశివుడికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం పుష్పార్చన, బిల్వార్చన నిర్వహించి నివేదన, కర్పూర హారతులను సమర్పించారు. భక్తులు పరమశివుణ్ణి సేవించి నందీశ్వరుడి దర్శనం చేసుకుని దీపాలను వెలిగించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరి నదీ తీరం శివనామ స్మరణలతో మారుమోగింది. కార్తీక మాసం సందర్భంగా నరసాపురం వశిష్ఠ గోదావరి నదీ తీరం భక్తులతో కళకళలాడింది. నిర్వాహకులు గోదావరి నదీ ఒడ్డున ఏర్పాటు చేసిన స్నానఘట్టంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి అరటి దొన్నెల్లో ఆవు నేతితో దీపాలు వెలిగించి నదిలో వదిలారు. అనంతరం ఈశ్వరుడు, నందీశ్వరుని విగ్రహాల వద్ద దీపాలు వెలిగించి కదలి ఫలాలను నైవేద్యంగా సమర్పించారు. కాకినాడ జిల్లా పిఠాపురం పాదగయ క్షేత్రం శ్రీ కుకుటేశ్వర స్వామివారి దేవాలయం భక్తులతో కళకళ్లాడింది. కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా కుక్కుటేశ్వరుని దర్శనార్థం భక్తులు విశేషంగా ఆలయానికి తరలి రావడంతో క్యూలైన్లు నిండిపోయాయి. ముందుగా భక్తులు పాదగయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగించి పుష్కరిణిలో వదిలారు. అనంతరం కుక్కుటేశ్వరుని దర్శనం చేసుకుని ప్రాంగణంలో కొలువైన శివలింగాలకు స్వయంగా అభిషేకం జరుపుకొని దీపాలు వెలిగించారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం జమలాపురంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు కన్నుల పండుగగా జరిగాయి. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు మూలమూర్తికి విశేష ఆరాధనలు, అర్చనలు జరిపారు. ఆపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సుందర శోభితంగా అలంకరించి పల్లకీపై కొలువు తెచ్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో స్వామివారి పల్లకి ఉత్సవం వేడుకగా జరిగింది. విశాఖ మహానగరం గాజువాక గణేష్ నగర్ కొండపై కొలువైన శివాలయంలో మహేశ్వరునికి రుద్రాభిషేకం ఘనంగా జరిగింది. కార్తీక తొలి సోమవారం సందర్భంగా అర్చకులు మహేశ్వరునికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. సర్వాంగ సుందరంగా అలంకరణ చేసి స్వామివారికి లింగాష్టకాలతో అర్చనలు జరిపారు. భక్తులు రుద్రాభిషేకంలో స్వామివారిని సేవించి ఆలయ ప్రాంగణంలో నెయ్యి దీపాలను వెలిగించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో నెలవైన శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో ఉపాలయంగా ఉన్న శివాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా అర్చకులు గర్భాలయంలోని మూలవర్లకు అర్చనలు జరిపి హారతులను సమర్పించారు. అశేషంగా ఆలయానికి తరలివచ్చిన భక్తులు ధ్వజస్తంభం వద్ద దీపాలను వెలిగించి ప్రాంగణంలో ఉన్న బిలో వృక్షానికి ప్రదక్షిణలు చేశారు. ఇక తూర్పుగోదావరి జిల్లాలోని ప్రసిద్ధ పంచారామ క్షేత్రం ద్రాక్షారామం హరహర మహాదేవ నామస్మరణలతో మారుమోగింది. శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారికి అర్చకులు విశేష పూజాధికాలను జరిపి నివేదన, మంగళహారతులను సమర్పించారు. భక్తులు ఆది దంపతులను దర్శించుకుని కార్తీక దీపాలను వెలిగించి నివేదించారు. కడపలోని అన్నపూర్ణ సమేత శ్రీ ప్రసన్న విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా మంగళాభిషేక కార్యక్రమం భక్తిరస భరితంగా జరిగింది. శ్రీ ప్రసన్న విశ్వేశ్వరుని సన్నిధిలో అర్చకులు ముందుగా గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజ జరిపారు. ఆపై స్వామివారికి సకల ఉపచారాదులను పూర్తి చేశారు. అనంతరం వేద పండితులు నమక చమక పారాయణం నిర్వహిస్తుండగా అర్చకులు స్వామివారికి పంచామృతాలు, పండ్ల రసాలు, చందన, భస్మాది మంగళ ద్రవ్యాలతో సంప్రదాయబద్ధంగా అభిషేకాలను నిర్వహించారు. అభిషేకానంతరం స్వామివారికి పుష్పమాలలను అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలను వెలిగించి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు.
प्रभुं प्राणनाथं विभुं विश्वनाथं जगन्नाथनाथं सदानन्दभाजम् भवद्भव्यभूतेश्वरं भूतनाथं शिवं शङ्करं शम्भुमेशानमीडे गणेरुण्डमालं तनौ सर्पजालं महाकालकालं गणेशादिपालम् जटाजूटगङ्गोत्तरं कैर्विशिष्यं शिवं शङ्करं शम्भुमेशानमीडे मुदामाकरं मण्डलम् తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ వేదికగా హనుమాన్ చాలీసా సహస్ర గళార్చన ఘనంగా జరిగింది. స్వరలహరి కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ హనుమాన్ చాలీసా పారాయణంలో నగరవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామివారి బృహత్తర మూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు సామూహికంగా జై శ్రీరామ్ జయ జయ హనుమాన్ అని స్మరణలు చేస్తూ హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్పంచుకున్నారు. అలాగే వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయిపల్లిలోని శ్రీ కోటిలింగేశ్వర దత్తక్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ కోటిలింగేశ్వరునికి సోమవారాన్ని పురస్కరించుకుని భక్తులు అభిషేకాలను నిర్వహించారు. ఆపై అర్చకులు స్వామివారికి అలంకరణలు పూర్తి చేసి దీపారాధన గావించి మహామంగళ నీరాజన సమర్పణ చేశారు. విశాఖపట్టణం చట్టివానిపాలెంలోని శ్రీ అమృతలింగేశ్వర స్వామి వారి ఆలయం కార్తీక మాస పూజలతో శోభిల్లుతోంది. ఈ సందర్భంగా ఉపాలయంలో కొలువు తీరిన శ్రీ సూర్యనారాయణ స్వామివారికి అభిషేకం జరిగింది. అర్చకులు సంకల్ప పూజలను పూర్తి చేసిన అనంతరం స్వామివారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. ఆపై అలంకరణలు జరిపి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. భక్తులు ఆదిత్యుని అభిషేక సేవలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. सूर्यदेवा अमेय प्रभावा नमो सूर्यदेवा अमेय प्रभावा दया दिव्य पाशा अनंत प्रकाशा नमो सूर्यदेवा अमेय प्रभावा. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని స్వర్ణగిరిపై వేంచేసిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కళకళలాడుతోంది. స్వామివారి దివ్య ప్రాంగణంలో సకల దేవతా స్వరూపమైన గోమాతకు భక్తులు పూజాధికాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. గోమాత గోవత్సాలకు ముందుగా పసుపు కుంకుమ బొట్లను అలంకరించి పుష్పమాలలు సమర్పించారు. ఆపై నూతన వస్త్రాన్ని అలంకరించి గో అష్టకాలను పఠిస్తూ పూజలు జరిపారు. అనంతరం గోమాతకు భక్తి ప్రపతులతో ప్రదక్షిణ నమస్కారాలను చేసి పశుగ్రాసాన్ని అందజేశారు. కృష్ణా జిల్లా గుడివాడలోని శ్రీ భీమేశ్వర ఆలయంలో మృతికా శివలింగం అభిషేక కార్యక్రమం భక్తుల భరితంగా జరిగింది. పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పీఠంపై సహస్ర శివలింగాలను మృత్తికతో ప్రతిష్ఠించి నమక చమక పారాయణాదులతో శాస్త్రోక్తంగా అభిషేకోత్సవం నిర్వహించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు కర్పూర హారతులు అందజేశారు. భక్తులు మృత్తికా శివలింగాభిషేకంలో పాల్గొని పరమేశ్వరుని అనుగ్రహానికి పాత్రులయ్యారు.
నమో భూతనాథం నమో దేవదేవం నమః కాలకాలం నమో దివ్యతేజం. విశాఖపట్టణంలోని శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. అధిక సంఖ్యలో స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తజనం సమక్షంలో అర్చకులు ముందుగా లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్ప పూజలను పూర్తి చేశారు. ఆపై శ్రీ ఉమారామలింగేశ్వరునికి పంచామృతాలతో అభిషేకాలను నిర్వహించి నైవేద్యాలు నీరాజనాలను సమర్పించారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో ఈ సందర్భంగా కార్తీక దీపాలను వెలిగించారు. అనేక మూర్తుల ఆదిదేవుడు అనవర. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.